హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్దామా? కొంగ నక్క కథ. ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. అది ఇతర జంతువులను ఆట పట్టిస్తూ ఆనందించేది. అదే అడవిలో ఒక మంచి మనసున్న కొంగ కూడా ఉండేది. ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. కొంగ చాలా సంతోషంగా వచ్చింది. కానీ నక్క కావాలనే పలుచని పళ్ళెంలో పాయసం వడ్డించింది. నక్క తన నాలుకతో పాయసాన్ని సులభంగా తినేసింది. కానీ పొడవాటి ముక్కున్న కొంగకు తినడం చాలా కష్టమైంది. కొంగ ఆకలితోనే ఇంటికెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది. ఈసారి కొంగ పొడవైన సన్నని కూజాలో రుచికరమైన సూప్ పెట్టింది. కొంగ తన పొడవాటి ముక్కుతో సులభంగా సూప్ తాగేసింది. కానీ నక్కకు కూజాలో నోరు పెట్టడం కుదరలేదు. అది ఆకలితోనే కూర్చుంది. అప్పుడు కొంగ నవ్వుతూ, హహహహ, ఇప్పుడు తెలిసిందా? స్నేహితులను ఆట పట్టించడం మంచిది కాదు. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో ఒకరోజు అదే మనకు తిరిగి వస్తుంది అని చెప్పింది. నక్క తన తప్పును గ్రహించింది. కొంగకు క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి ఇద్దరు నిజమైన స్నేహితులుగా ఆనందంగా జీవించారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మనము ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఓకే పిల్లలు, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.